మన హిందువుల ఆరాధ్య దైవం. కానీ అందరూ కూడా ఆ ప్రసాదం అనేది మహాప్రసాదంగా ప్రజలందరూ కూడా భావిస్తారు. అలాంటి మహాప్రసాదాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో కలుషితం చేయడం కూడా జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఒక నైవేద్యం అనేది ఒక పవిత్రంగా భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా, కానీ అపవిత్రం చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకేనేమో మూల్యం చెల్లించుకున్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మంచిది కాదు. ఎవరైనా అధికారం రావచ్చు, అధికారం పోవచ్చు, కానీ గతంలో ఏ విధంగా ఆనవాయితీ అనేది ఉంటుందో ఆ ఆనవాయితీని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇప్పుడు అందరూ కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల మీద ఉన్నటువంటి చాలామంది బ్రాహ్మణులు కూడా దీన్ని ఖండించడం కూడా జరిగింది. ఈరోజు పేపర్లో వచ్చింది, నిన్నటి రోజు కూడా వచ్చింది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఖండించాలి. దీన్ని సమగ్రంగా విచారం చేసి దీంట్లో ఎవరైతే ఆ అవినీతికి పాల్పడ్డారో ఆ నెయ్యి అనేది కొవ్వు అనేది దాంట్లో చాలా రాశారు. ఏదో పంది కొవ్వు అని, తర్వాత ఇతర వేరే కొవ్వు, చేప కొవ్వు అని రకరకాలు రాశారు. కాబట్టి సమగ్రంగా విచారణ చేసి ఎవరైతే దాంట్లో దోషులుగా ఉన్నారో వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీదని డిమాండ్ చేస్తుంది. మన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఆల్మోస్ట్ ఆల్ నాట్ ఓన్లీ హిందూస్ అని చెప్పేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు, మతాలకు అతీతంగా. అలాంటి ప్రసాదము ఈరోజు ఒక పంది కొవ్వుతోనూ ఇతర జంతువుల కొవ్వుతోనూ తయారు చేస్తున్నారంటే ఎంత అపవిత్రమైందో ఈరోజు మనకు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఎంతో విచ్చలవిడిగా ఎటువంటి పడితే అట్లా టెండర్లో, ఎందుకంటే ఇప్పుడు మనం దేవుని పూజ చేయాలంటే ఒక మంచి అరటిపండే తీసుకుందాం. చెడిపోయి తక్కువ రేటుకు వస్తాయని కుళ్ళిపోయిన అరటికాయలతో పూజ చేయం కదా, ఎంత కాస్ట్ అయినా. కాబట్టి మంచి నాణ్యత గల సరుకులు వాడి ఆ లడ్డు తయారు చేస్తారు. ఇలా వీళ్ళు టెండర్లకు పిలిచి వీళ్ళ కకృతికి పడి ఎవడో అమౌంట్ తక్కువకి ఇస్తాడని చెప్పి ఏ నెయ్యి పడితే ఆ నెయ్యి వాడి ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దీని మీద సిబిఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చి, ఆల్రెడీ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష వేశారు. కానీ ఈ శిక్ష సరిపోదు. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు దాదాపుగా, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ లడ్డు అంటే అంత పవిత్రము, అంత పవిత్రమైన లడ్డుని ఈరోజు అపవిత్రం చేశారు. ఖచ్చితంగా తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో మనం నిజాన్ని నిగ్గు తెల్పించి ఎవరైతే బాధ్యత కలిగిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి శిక్ష వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తీక్షణంగా తీసుకొని న్యాయం జరుగుతుందని ఒక భక్తునిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచే వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను.